తాంబూలాలు ఇచ్చేసాం తన్నుకు చావండి అనేటటువంటి తరహాలో ఉంటే సాధారణంగా ప్రభుత్వాల పనులు. అలా కాకుండా చిట్ట చివరి దాకా కూడా ప్రభుత్వ పని చేరాలి అన్నటువంటి రూట్లో అడుగులు వేస్తున్నది మోడీ సర్కార్. ఈ విషయంలో ఖచ్చితంగా అభినందించాలి. గిరిజన ప్రాంతాలకు ఇంత నిధులు ఇచ్చాం, 1000 కోట్లు ఇచ్చాం, 2000 కోట్లు ఇచ్చాం, 5000 కోట్లు ఇచ్చాం అని చెప్తుంటారు. ఏం చేస్తారో తెలియదు. మధ్యలో ఉన్న బ్రోకర్లు మింగేస్తుంటారు. గిరిజనుడికి ఉపాధి ఉండదు, ఇటు పక్కన ఎలాంటి సదుపాయం. ఇప్పుడు గిరిజన గ్రామాలకి నేరుగా కేంద్ర ప్రభుత్వం రోడ్లు వేయించే పనులు, మంచినీళ్లు ఏర్పాటు చేయించే పనులు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయించే పనులు ఇది చేస్తున్నారు. ఇది నెంబర్ 1. రెండవ కీలకమైనటువంటిది ఇప్పుడు అక్కడికి వైద్య వసతుల్లో కీలకమైంది. మనం అనేక సార్లు చూస్తుంటాం గర్భిణులని వీటి మీద మోసుకుని తీసుకువెళ్ళడం అన్నటువంటిది, డోలీల మీద మోసుకు తీసుకెళ్ళడం, లేకపోతే వాళ్ళు తీసుకొచ్చారు మధ్యలో చనిపోయారు, ఇట్లాంటిది ఎన్నోసార్లు వింటుంటాం. అక్కడ గర్భిణులకి సంబంధించినటువంటి వసతి గృహాలు, సొంత భవనాలు ఏర్పాటు చేయాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచించింది. దానికి నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లాలో ఆంధ్రప్రదేశ్లో 4, పాడేరులో 15, రంపచోడవరంలో 4, చింతూరులో 4, కేఆర్పురంలో 4, శ్రీశైలంలో 4 కట్టబోతున్నారు. ఈ గృహాల్లో ఏసీ ఉండాలి, టీవీ ఉండాలి, గీజర్ ఉండాలి, ఫ్యాన్లు ఉండాలి, బల్బులు ఉండాలి, ఇండక్షన్ స్టవ్ ఉండాలి, మంచాలు ఉండాలి, పరుపులు ఉండాలి, దుప్పట్లు ఉండాలి, రబ్బర్ షీట్లు ఉండాలి, ప్రత్యేక లాకర్లు ఉండాలి, తాగునీటి సదుపాయం ఉండాలి, వేయింగ్ మెషిన్ ఉండాలి. 15 వసతి గృహాల్లో ఇలా సకల సౌకర్యాలు కల్పించేందుకోసం అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నుంచి 1,72,00,000 రూపాయలు విడుదల చేశారు. అదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వం 12 కోట్ల రూపాయలు టోటల్గా ఇస్తుంది. కేంద్ర ప్రభుత్వం 12 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం 1,72,00,000 రూపాయలు. ఇది అంటే కేంద్ర ప్రభుత్వం టోటల్గా 12,25,00,000 ఇస్తున్న నేపథ్యంలో వీళ్ళది కనుక వాటా లేకపోతే చూసి చూడనట్టు వదిలేస్తాను, వీళ్ళకి 1,75,00,000 రూపాయలు షేర్ పెట్టింది. ఇప్పుడు అక్కడ చేయటం. అయితే ఇక్కడే అసలు సమస్య ఏంటంటే ఈ వసతి గృహాల దగ్గరికి రావడానికి ఎట్లా రవాణా సదుపాయాలు, అట్లాగే వాళ్ళకి అక్కడ చూడటానికి మనుషులు ఉండాలి, మెడికల్ అసిస్టెన్సీ ఉండాలి. ఇది కూడా సీరియస్గా దృష్టి సారించాలి.